ఏదైతే ఇదివరకు జగన్ మద్యం అమ్మకాలని రాబోయే రోజుల్లో ఆదాయాన్ని అడ్డుపెట్టుకుని తనఖా పెట్టి డబ్బులు సంపాదించాడని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉన్నటువంటి గనులకి సంబంధించినటువంటిది రాబోయే రోజుల ఆదాయాన్ని తనఖా పెట్టి తను అప్పు తీసుకున్నారు. ప్లస్ ఆ అప్పుని తీర్చలేని సమస్య వస్తుందన్నటువంటి అనుమానం వ్యక్తం చేసినటువంటి వాళ్ళకి ఏకంగా ప్రభుత్వం తీసుకునే కేంద్రం నుంచి అప్పు తీసుకునే లిమిట్ ఏదైతే ఉంటుందో రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆ డబ్బులలోనే కోత పెట్టారు అన్నటువంటి పాయింట్ని రాజ్యాంగ విరుద్ధం అంటూ జగన్ స్వయంగా చేసినటువంటి ట్వీట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మరోసారి ఉల్లంఘించింది. అప్పుల కోసం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి జూన్ 24న ఎన్సీడీ బాండ్ల జారీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. శాసనసభ ఆమోదం తీసుకున్న అంశాలకు మాత్రమే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రభుత్వం నిధులు తీసుకోవచ్చు. కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు తీసుకునేలా ప్రైవేట్ పార్టీలను అనుమతించడం రాజ్యాంగంలో 203, 204 అధికరణల్ని ఉల్లంఘించడమే. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి ఏపీఎండీసీకి అనుమతి ఇవ్వడం రాజ్యాంగంలోని అధికారం 293 సబ్సెక్షన్ 1ని ఉల్లంఘించడమే. ఎన్సీడీ బాండ్ హోల్డర్లకు ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత అంతకంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడం అంటే దారుణం. దీనికి అదనంగా 191,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఖనిజ సంపదను ఎన్సీడీ బాండ్ హోల్డర్లకు తనఖా పెట్టారు. ఇది రాష్ట్ర ప్రజలు మోసం చేయడమే. విషయం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసులో విచారణ ఉండగా ఇట్లెట్లా చేస్తారని నిలదీసుకొచ్చారు.